బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగౌస్ హోటల్స్ యాజమానుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ హోటల్స్ ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ లలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ మజీద్ సంబంధించిన వర్కర్స్ ఇళ్లలో సోదాలు కూడా చేశారు. వర్కర్ల దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్స్ ను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో చూపించిన ఆదాయానికి అసలు ఆదాయానికి మధ్య వ్యత్యాసంతో పాటు ట్యాక్స్ చెల్లింపులో అధికారులు తేడాలు గుర్తించారు. షాగౌస్ హోటల్స్ లో ఐటీ సోదాలు ముగిశాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. అనిల్, షాగౌస్లో ఐటీ సోదాలు ముగిశాయని చెప్తున్నారు. షాగౌస్లో ఏం తేలింది అండ్ అలాగే పిస్తా హౌస్, మెహఫిల్స్కి సంబంధించి ఏం జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు. ఎస్ సౌమ్య, నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు అయితే ఈ ప్రముఖ హోటల్స్ అయినటువంటి పిస్తా హౌస్, అదేవిధంగా షాగౌస్, అదేవిధంగా మెహఫిల్ హోటల్స్లో అయితే జరిగాయని చెప్పాలి. అయితే నిన్న రాత్రి వరకు కూడా షాగౌస్లో ఐటీ సోదాలు జరగగా నిన్న రాత్రి సమయంలో అయితే ముగిశాయని చెప్పాలి. అయితే ఈ రోజు మాత్రం రెండో రోజు ఇటు పిస్తా హౌస్కి సంబంధించి, అదేవిధంగా మెహఫిల్కి సంబంధించి హోటల్స్లలోనూ, అదేవిధంగా యజమానుల ఇళ్లలోనూ కూడా అయితే ప్రజెంట్ ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. 2 రోజులుగా అయితే ఈ ఐటీ సోదాలు జరుగుతూనే వస్తున్నాయని చెప్పాలి. అయితే నిన్న ఈ షాగౌస్కి సంబంధించి అయితే ఐటీ సోదాలు ముగిశాయి. దానికి సంబంధించి కీలక సమాచారం సేకరించిన అధికారులు ఈ రోజు మాత్రం పిస్తా హౌస్ కి సంబంధించి, అదేవిధంగా మెహఫిల్ కి సంబంధించి కూడా రెండో రోజు ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రెసెంట్ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి పిస్తా హౌస్ కి సంబంధించిన ఓనర్ అయినటువంటి అబ్దుల్ మాజిద్ కి సంబంధించి కావచ్చు ప్రెసెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇతని ఇళ్లలోనూ, అదేవిధంగా అతని కొడుకు మోసీకి సంబంధించి కూడా ఇళ్లలోనూ కూడా ప్రెసెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం సమయంలో వర్కర్స్ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన సమయంలో వాళ్ళ దగ్గర నుంచి దాదాపు హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, కీలక పత్రాలు, కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరో రెండు రోజుల పాటు ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో భాగంగా ఇందుకు సంబంధించి ముఖ్యంగా హోటల్స్ కి సంబంధించి కావచ్చు, ప్రముఖ హోటల్స్ అయినటువంటి ఇటు పిస్తా హౌస్, అదేవిధంగా షాగౌస్ కి సంబంధించి కావచ్చు, మెహఫిల్ కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కోట్లల్లో ఆదాయాలకు సంబంధించి వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి ఐటీ రిటర్న్స్ అనేవి అవకతవకలకి పాల్పడ్డట్టుగా, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ట్యాక్స్ అనేది ఎగవేతకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రెసెంట్ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా పిస్తా హౌస్ యజమానికి సంబంధించి కావచ్చు, హోటల్స్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళు చాలా వరకు కూడా ఆదాయం రికార్డులో ఉన్న ఆదాయం ఒకలాగా, అదేవిధంగా నిజమైన ఆదాయం ఒకలాగా మధ్య వ్యత్యాసం ఉండడంతో దానికి సంబంధించే అధికారులు అయితే ఐటీ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు అయితే ప్రెసెంట్ సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే మెహఫిల్ కి సంబంధించి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం 4 బృందాలుగా ఏర్పడి ప్రెసెంట్ అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వర్కర్స్ దగ్గర నుంచి సేకరించినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, సమాచారం కావచ్చు, వాటిని ఆధారం చేసుకుని, వాటిని బేస్ చేసుకుని ప్రెసెంట్ ఈ రోజు కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. యజమానుల విషయానికి వస్తే వాళ్ళు చాలా వరకు కూడా దాదాపు 44 బ్రాంచ్లు ఏర్పరచుకున్నటువంటి పిస్తా హౌస్ ఓనర్, దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కావచ్చు, వీటి వ్యవహారాలలో చాలా వరకు కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి, చాలా వరకు కూడా ఐటీ రిటర్న్స్ విషయంలో తేడాలు చూపిస్తున్నారని చెప్పేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యత్యాసం ఉండడంతో ప్రెసెంట్ అయితే ఐటీ సోదాలు ఐటీ అధికారులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 15 చోట్ల ప్రాంతాలలో, 15 ప్లేస్లలో అయితే ఏకకాలంలో దాదాపు 600 మంది అధికారులు ఒకేసారి ఆ సోదాలు నిర్వహించగా ఈ రోజు దీనికి సంబంధించి షాగౌస్ ముగించడంతో, షాగౌస్ లో ఐటీ సోదాలు ముగించడంతో ఈ రోజు మాత్రం పిస్తా హౌస్ కి సంబంధించి, మెహఫిల్ సంబంధించి మాత్రమే ప్రెసెంట్ అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఆధారాలు ఎలాంటి ఆధారాలు ఐటీ అధికారులు సేకరించారు, దానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలుపుతున్నారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పిస్తా హౌస్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే సేకరించినటువంటి హార్డ్ డిస్క్లకు సంబంధించి కావచ్చు, కీలక డాక్యుమెంట్స్ కి సంబంధించి కావచ్చు, వాటన్నిటి బేస్ చేసుకుని అయితే ప్రెసెంట్ ఐటీ అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఐటీ సోదాలు ఈ రోజు ఉదయం మరోసారి సోదాలు అయితే కంటిన్యూ చేశారని చెప్పాలి. దాదాపు 2 రోజులుగా అయితే ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ కంటిన్యూటీ అనేది ఇంకా కొనసాగుతుందా, దీనికి సంబంధించి ముగింపు ఎప్పటి వరకు ఉండేదని మాత్రం అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.